హాయ్ అండి. మళ్ళీ ఒకసారి ఈ అమ్మగారికి ఏమీ అసలు ఇంట్లో ఊరికే ఉండేటట్టు లేదు. మా వెంబడి పడ్డదని అనుకోవద్దండి. సమాజంలో చిన్న, పెద్ద అమ్మమ్మని కావచ్చు, నానమ్మని కావచ్చు, మీ అందరికి నేను మరి లేకపోతే అత్తని కావచ్చు, అమ్మనే కావచ్చు, అక్క కావచ్చు, ఏ ఏజ్‌లల్లో అందరికి కూడా నేను మీరు మీ ఇంటి కుటుంబంలో ఉన్న ఒక పెద్ద మనిషిగా మీరు ట్రీట్ చేసుకోండి. మరి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. మీ దయ దాక్షిణ్యాలు మరి నా ఛానల్ మీదుంచి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి అని మరి మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనకు స్వరాజ్యం మొన్న వచ్చింది కదండీ! ఈ విషయాలు వినాలండి. మనకు ఎప్పుడో ఏ సినిమా పాటనే మరి వయసులో ఉన్నప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడైతే పిల్లలతోని ఆడినా, పిల్లలను ఆడించిన, వాళ్ళకి స్టెప్స్ చూపించిన, వాళ్ళకి ఏ రకంగా చేయాలో చేసిన. ఏ స్కూల్‌లో నేను నా సర్వీస్ అంతా కూడానండి 4 స్కూళ్ళలోనే చేసిన. శంషాబాద్ స్కూల్‌లో, రాళ్ళగూడ ప్రైమరీలో చేశాను. నరకుడ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో 11 ఏళ్ళు చేశాను. తర్వాత మరి చంపాపేటకు వచ్చాను. కొంతకాలం ఆడ చేశాను. తర్వాత నేను కీసరగుట్ట వెళ్ళానండి. అక్కడి నుంచి రిటైర్డ్ అయ్యాను. సో, అందరూ కూడా నోన్ టీచర్స్ ఉండొచ్చు. ఐ నో థట్ మరి అందరికీ నేను తెలిసి ఉండొచ్చును. మరి నేను డీఆర్‌పీని కూడానండి. సీఆర్‌పీని కూడా. డీఆర్‌పీ అంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్. సీఆర్‌పీ అంటే క్లస్టర్డ్ రిసోర్స్ పర్సన్. అంటే మాకప్పుడు వికారాబాద్‌లో ఉంటుండే. ఇప్పుడు వికారాబాద్ సెపరేట్ డిస్ట్రిక్ట్ అయింది కానీ, మరి అక్కడైతే మరి అక్కడ డైట్ కాలేజ్‌లో మాకు ఇన్ సర్వీస్ టీచర్స్‌కి అక్కడ ట్రైనింగ్ ఇస్తారండి. సంవత్సరానికి 1 ఆర్ 2 టైమ్స్ యూకే ఫండ్స్ ఉంటాయి. వాటిని బట్టి అక్కడ విద్య లోపల నూతనమైనటువంటి మరి మూల్యాంకనమే కావచ్చు, ఏదైనా నూతన విధాన పద్ధతిని కొత్త నూతన పద్ధతులు ఏవి ప్రవేశపెట్టాలా అన్నటువంటివి యూకే ఫండ్ ద్వారా మన ఇండియా మరి ఈ ప్రోత్సహిస్తూ ప్రతి పాఠశాలను ఎంకరేజ్ చేస్తుందండి. ఈ యొక్క ప్రభుత్వ పథకాలు మరి అక్కడ మరి జిల్లా వైస్‌గా మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌కి వికారాబాద్‌లో ఉండే డైట్ కాలేజ్‌లో మరి అక్కడ వెళ్ళేది. డిప్పెప్పు 18 డేస్ వెళ్ళాను. మరి ఎప్పెప్పు, డిప్పెప్పు, సాఫ్టు, ఎంఎల్ఎల్స్ అండ్ క్లిప్పు, క్లాప్స్, తర్వాత ఆర్ఎంఎస్ఏ, ఎస్ఎస్ఏ, ఆర్‌వీఎం. ఇలా నేను ఎన్నో పథకాలలో పాల్గొన్నాను. ఒక్కటి కూడా నా సర్వీస్‌లో నేను ఎలక్షన్స్ డ్యూటీ క్యాన్సెల్ చేసుకోలేదండి. ఈవెన్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా నేను డ్యూటీకెళ్ళాను. ఎక్కడ వికారాబాదు ఆహ్, పరిగి కాన్స్టిట్యున్సీలో కూడా నేను ఆ రాత్రుంపగళ్ళు మెటీరియల్ కొరకు ఆ యొక్క కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ దగ్గర నిలబడి, మరి ఆ వానకు కూడా, మరి చలికి కూడా నేను అలా చేసిన. కానీ నా యొక్క లైఫ్‌లో, నా సర్వీస్‌లో నేనెప్పుడు కూడా ఒక్క డ్యూటీ క్యాన్సిల్ చేసుకోలేదు. ఇంకా నా సర్వీస్‌లో మరి నరకుడ జడ్పీహెచ్ఎస్ నరకుడలో నేను చేసినప్పుడు ఫస్ట్ అపాయింట్‌మెంట్ నాదక్కడే. అయితే అక్కడ చేసినప్పుడు 11 సంవత్సరాలు అక్కడ చేశానండి. నా ఫస్ట్ అపాయింట్‌మెంట్ అక్కడనే. అయితే అక్కడ మాత్రము ఇంటింటివి కొంతవరకు ఇప్పటికి కూడా నాకు వాళ్ళ ఇంటి యొక్క సర్‌నేమ్స్ ఇంకా తెలుసు. ప్రతి ఓటర్ లిస్ట్ అప్పుడన్నీ ఇప్పుడు అంగన్‌వాడీ టీచర్స్ కొంతవరకు ఇస్తున్నారు. కానీ అప్పుడైతే ఓటర్ లిస్ట్ మేమే ప్రతి సెన్సస్ పందులు, కుక్కలు ఎన్నున్నాయి, బర్రెలెన్నున్నాయి, ఇట్లా కోళ్ళెన్నున్నాయి కూడా అలాంటివి కూడా మేము చేసినామండి. కానీ ఆ తిరగరాని పల్లెటూళ్ళలో ఆ వీధులు ఎంత డ్రైనేజెస్ పారుతూ ఎత్తు, మెట్టలు అలా పల్లెటూళ్ళు ఎలా ఉంటాయండి. అలాంటి స్థితిలో కూడా నేను మరి 30 ఏళ్ల కింద మరి అవన్నీ తిరిగి చేశాను. ప్రతి ఇంటి పేరు మళ్ళీ ప్రతి సెన్సస్‌కు ప్రతి గవర్నమెంట్ పథకం వచ్చినప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా కూడా మరి ఆ ఇల్లు సేమ్ ఉంటది. ఇల్లు మారదు కదండీ! వాళ్ళ సర్‌నేమ్స్ కూడా నాకు ఇంకా చాలా తెలుసు. ఇప్పటికి కూడా పిల్లలు గెట్ టుగెదర్ అనేసి ఓల్డ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్స్‌కెళ్తూ ఉంటే ఆ ఇండ్లల పేర్లు నేను చెప్తే, "నువ్వు పలానా ఇంటి పిల్లోడివి" అనంటే, "ఏంటి మేడం 25 ఏండ్లయింది మీ చేతిలో మేము చదువుకొని. మాకే పిల్లలయ్యిండ్రు. మా పిల్లలే డాక్టర్స్, బీటెక్స్ చేస్తున్నారు. మీకు ఇంకా మా ఊరిలోని ఇంటింటి సర్‌నేమ్స్ తెలుసు. ఎంత గ్రేట్ మేడం" అని చెప్పి పిల్లలు చాలా అప్రిషియేట్ చేశారనమాట. సో, నా లైఫు అది అనుభవం కాబట్టి, ఆ అనుభూతిని మీతో పంచుకుంటున్నాను. గొప్ప కోసం కాదండి. నన్ను ఇన్‌స్పైర్‌గా తీసుకొని, మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలని ఎంకరేజ్ చేయమని. అది దానికోసం నా లైఫ్ మీకు చెప్తున్నా. సంతోషకరమైందన్నప్పుడు పంచుకోవాలి కదండీ! నేనేదో చెడు చేసినంటే మీకు చెప్పాలి గదా! మరి నేను చెడు అటువంటి ఆస్కారం ఇస్తే ఏమైతది? పిల్లలు చెడిపోతారు. మీ కుటుంబాల్లో అలా చెప్పమని చెప్పను గదా!
మంచి మనలో ఏవుంటాయో 10 మందికి పంచాలి. అందులో అరే! చూడు ఇలా చేసిందంట మేడం. ఇంకా ఇలా ఆళ్ళ స్టూడెంట్సే ఇప్పుడు నా స్టూడెంట్సే 40 ఏళ్ల పిల్లలు. వాళ్ళ పిల్లలే బీటెక్, ఎంబీబీఎస్ జేస్తున్నారంటే మీరే ఆలోచించండి. కాబట్టి ఆ పిల్లలు ఇప్పటికి గూడా మా పల్లెటూళ్ళలో నువ్వు ఇంటింటి పేరు చెప్తున్నావు మేడం. సో గ్రేట్ అని చెప్పి పిల్లలు అప్రిషియేట్ చేశారండి. నేను గ్రేట్‌గా చెప్పుకుంటున్నా. ఎందుకంటే దట్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్ అండ్ నా అనుభూతి మీతో పంచుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే మరి ఆ విధంగా మనం చదువులో పిల్లలున్నారు. నేనొక బీద కుటుంబంలో పుట్టిందండి. మా అమ్మ, నాన్న మరి వ్యవసాయ కూలిదారులు. వాళ్ళు తెస్తే వండుకోవాలి, లేకపోతే పస్తులు పండుకోవాలన్నటువంటి కాలం నాది 50 ఏళ్ల కిందట. కనుక మరి అలాంటి ప్రాబ్లమ్స్ నేను గూడా వాళ్ళతో పాటు అన్ని పొలం పనులు చేసిన. ఇప్పటికి నాకు అన్ని పనులొస్తాయి. ఒక వరి నాటు వేయడం రాదు. ఎందుకంటే నాకు జలగ అనేది మా నాన్నమ్మ ఎంబడి వరి నాటు వేయడానికి పోతే, ఆ జలగ అంటే అది లిచ్ అంటాం చూడండి. అది పట్టుకుంది పిక్కకు. పట్టుకుంటే అది గుంజుతుంటే బ్లడొస్తుంది. ఇగ మా నాన్నమ్మ ఏం చేసిందంటే వెంటనే ఆ ఒరిది కింద రూట్స్ మెత్తగా గడ్డిలా ఉంటాయి. బురద ఉంటది. ఆ బురద ఉన్నటువంటి ఆ వరి నాటును ముద్దలాగా తీసి నా యొక్క ఆ పిక్క భాగానికి ఇట్లా పెట్టి ఇట్లా అన్నది. అప్పుడు అది మనం పీకితే ఎళ్ళలేదు బ్లడొచ్చింది గానీ, ఆ లిచ్ అనేది సాగుతా ఉంటదండి. వదలదది. అందుకే ఎవరన్నా ఏమన్నా అంటే జలగలాగా ఎట్లా పట్టినావు అంటాం. ఆ ఆ జలగ లిచ్చ అనేది అప్పుడు మా నానమ్మ అలా ఆ బురద వేళ్ళతోని ఇట్లా తీయగానే ఆ బురదలోకి అది ఎళ్ళిపోయిందండి. అప్పటినుంచి నేను ఒరనాట ఎయడానికి వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళేదంటే సంక్రాంతి సెలవులల్లా, దసరా సెలవులు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ హాలిడేస్‌లో వర్క్ చేసేది నేను. ఆ డబ్బులు మా అమ్మ నువ్వే తీసుకో అనేది. వాటితోని మా అమ్మ నాకు డ్రెస్సులో, పుస్తకాలు ఏవన్నా నా మెటీరియల్ కొనిచ్చేదనమాట. అప్పుడు ఫ్రీ ఏది లేదండి. బుక్స్ మనమే కొనుక్కోవాలి. మళ్ళా డ్రెస్సులు మనవే. ఎవ్వరు గూడా అప్పుడు ఫ్రీగా ఇవ్వలే మా ఏజ్‌లో. కాబట్టి అలాంటిది మేము పనులు చేసి అవి అమ్మకిచ్చి అమ్మ ద్వారా మరైనటువంటి మరి ఆ రకంగా మేము సర్దుకొని చదువుకున్నాం. అందుకే ఆ కష్టం నేను చూశాను. కాబట్టి చదువును, ఆ కష్టాన్ని ఎండ, వాన, చలికి ఒకరి దగ్గర పనికి పోయినప్పుడు కూర్చోబెడతారా? పెట్టరు కదండీ! అప్పుడు అది ఇట్లా బ్యాలెన్స్‌డ్‌గా చేసినప్పుడు ఇది చదువు, ఇదేమో మరి ఆ పొలం పనులు, ఆ యొక్క మొరటు పనులు అలా మనం 2 తూచినప్పుడు నాకు బెటర్ ఏదనిపించింది ఈ యొక్క కష్టాల కంటే ఇది సుఖం అనిపించింది. ఏది? చదువు. నీడ దగ్గర కూర్చుంటాము హాయిగా స్కూల్లో. ఇంటికొచ్చి మళ్ళా చక్కగా నీడకి చదువుకుంటాం. రాత్రిపూట మా అమ్మ చదవనించకపోతే అప్పుడు సోలలందురు బియ్యం గొలుసుకునేటివి. ఆ సోల బోర్లించి దాని మీద గ్యాస్ నూనెతో మండే దీపాలుండేది. అది పెట్టి చదువుతుంటే రాత్రి 11, 1 అవుతాయి. ఇలా అనగానే వెంట్రుకలు బురబుర కాలేదండి. ఆ కమ్మరి వాసనొచ్చినప్పుడు మేలుకయ్యి దీర్ఘం జరిగింది. ఈ విధంగా నేను క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ అండి. నాకు దేవుడు ఆ భగవంతుడు నన్ను ఎన్ని కష్టాలు పెట్టాడో, దాంట్లో మరి చదువు కూడా అంత జ్ఞానం ఇచ్చాడు. మరి అందరికి లేదని కాదు, అందరికుంది. కానీ నా బాధలో నేను ఒక బురద నుండి కలువం ఎలా వస్తుందో, నా కుటుంబం అనేటటువంటి పేదరికం నుండి కలువ పువ్వులాగా నన్ను దేవుడు వికసింపచేశాడండి. మరి అదే మా చెల్లెళ్ళు, తోబుట్టువులు, తమ్ముడు ఎవరు రాలేదు. వారికి నేను ప్రోత్సాహం కలుగచేసినా మా అమ్మొద్దంటే కూడా. వాళ్ళు సరిగ్గా చదవలేదు, చదువులో రానీయలేదు. వాళ్ళ కష్టాలు తెలవవు. నేను కష్టం భరించిన రాళ్ళు, రప్ప, మట్టి అన్నీ ఎవ్రీథింగ్ మా నాన్న, మా అమ్మ చేసే పనులన్నీ నేను చేశానండి. పేరు పెట్టకుండా చేసిన. కనుక మరి దేవుడు అన్నిటికి ఈమె మరి లోబడింది అని చెప్పేసి నన్ను అంచెలంచెలుగా చదువులో నేను ర్యాంకర్ స్టూడెంట్ అండి. మెరిట్ స్కాలర్‌నండి 10థ్ వరకు. ఆఫ్టర్ ఇంటరు మరి ఇంగా తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ. నేను డిగ్రీ చేయగానే బీఎడ్ అవ్వగానే మ్యారేజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయినంక మళ్ళీ నేను అదేంటి పీజీ చేశాను. కనుక మరి చూడండి అంత చేసిన తర్వాత నేను ఫస్ట్ నాకు అపాయింట్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఉన్న థర్డ్ నేను జిల్లా పరిషత్‌లో. ఫస్ట్ ఒక హ్యాండిక్యాప్డ్, తర్వాత విడో ఫస్ట్, విడో తర్వాత హ్యాండిక్యాప్డ్, తర్వాత నాది థర్డ్ పేరు. నేను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ స్కేల్‌కొచ్చానండి. నేను అప్పుడు ఆ టైంలో నాది 1989 డీఎస్సీ డైరెక్ట్ స్కేల్‌తోని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నాది. అయితే రంగారెడ్డి జిల్లాలో. మరి అయితే నాకు అప్పుడు 89 డీఎస్ అప్పుడు
అందరూ 398 బేసిక్‌లోనే వచ్చారు. అది 9 మంత్సో, 1 ఇయరో చేశారు వాళ్ళు. ఆల్‌మోస్ట్ ఆళ్ళందరూ అలాగే వచ్చారు. కానీ నాకు మాత్రము అప్పుడు రంగారెడ్డి మనకు ఎక్కడి నుంచి రంగారెడ్డి మొత్తము రంగారెడ్డి ఇప్పుడు మన హైదరాబాద్ అంచు నుండి పట్టుకొని తాండూరు, బషీరాబాద్ లాస్ట్. ఆ బషీరాబాద్‌లో అంతా కన్నడనే మాట్లాడతారు. పిల్లలకు గూడా కన్నడనే వస్తది. తల్లిదండ్రులకు కూడా. కానీ అది మన దాంట్లో ఉంది. మన డిస్ట్రిక్ట్‌లో. కాబట్టి అది బార్డర్ బషీరాబాద్. అక్కడి వరకు కూడా మరి మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ 2 అప్పుడు ఒకటిగానే ఉండింది. వికారాబాద్ ఇప్పుడు చేశారు. మరి అంతమంది రంగారెడ్డి అప్పుడు అంత విస్తృతమైనటువంటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో థర్డ్ నేమ్ నాది జిల్లా పరిషత్‌లో. ఓన్లీ అంతమంది మరి మెంబర్స్ సంఖ్యలో 60 మందికి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉండిందండి. ఆ 60 మందిలో నేను కూడా ఒక క్యాండిడేట్‌ను. థర్డ్ నేమ్ నాది. మరి ఆ రకంగా మరి నేను ఉద్యోగం సంపాదించుకున్నాను. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, మెరిట్ స్కాలర్‌ని. మరి ఉద్యోగంలోకి వచ్చినాక కూడా మీతో పంచుకుంటున్నాను ఈ సమయాన్ని. మరి మీ పిల్లలకు కూడా మీరు ఏంటి ఇన్‌స్పైర్‌గా నేనుండాలి. నా లైఫ్ మీకు ఉండాలని అందిస్తున్నానండి. అనేదో భావించకండి. నేను ఇప్పుడు నాతో పని చేసిన వాళ్ళు గానీ, ఇప్పుడు చేస్తున్నోళ్ళు గానీ, నన్ను గుర్తుపట్టిన ప్రతి గవర్నమెంట్ టీచర్స్ కూడా నన్ను గుర్తుపడతారు. నేను డీఆర్‌పీని కాబట్టి మరి అన్ని చోట్ల వెళ్ళేది నేను. కనుక ఇప్పుడు నేనేమంటున్నానంటే, నా చదువంతా కూడా మెరిట్ స్కాలర్‌ను నేను. నా స్టూడెంట్‌గా మొత్తం దేవుడు నన్ను ఆ రకంగా ర్యాంకర్ స్టూడెంట్‌గా నన్ను పై స్థానంలో నంబర్ 1గా నిలబెట్టాడు. దాని తర్వాత మరి ఉద్యోగంలోకొచ్చినాక నాది మరి శంషాబాద్ మండల్‌లో ఉన్నప్పుడే నాకు 2006లో శంషాబాద్ మండల్ బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చిందండి. 2007లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చిందండి. 2008లో 6, 7, 8 6లో శంషాబాద్ మండల్ బెస్ట్ టీచర్ అవార్డు, 7లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు, 8లో మరి స్టేట్ అవార్డు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒకటిగానే ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొన్ని లక్షల మంది టీచర్లు. వాళ్ళు వీళ్ళు మనం కలిస్తే ఎంతుంటదండి. లక్షల మంది టీచర్లు నాకు గోల్డ్ మెడలు. అప్పుడు 100 మెంబర్స్‌కి ఇచ్చారు. అంతమంది త్రూ ఔట్ ది 2 స్టేట్స్ అనుకోండి. తెలంగాణ అండ్ ఆంధ్ర. అప్పుడంతా కలిసుండే కాబట్టి. మరి ఆ రకమైనటువంటి ఆ టైంలో ఇన్ దట్ పీరియడ్ హానరబుల్ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఆయన హ్యాండ్స్ మీద ఆయన ఫ్రంట్ ఆఫ్ ది అసెంబ్లీ రవీంద్ర భారతిలో నేను ఆయన చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకున్నాను. క్యాష్ అవార్డు, షాలుతో మరి ఆయన సత్కరించారండి. రంగారె శంషాబాద్ మండల్ బెస్ట్ టీచర్ అవార్డు 2006 మరి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు 2007 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హ్యాండ్స్ మీద రవీంద్ర భారతిలో గోల్డ్ మెడల్ తీసుకున్నానండి. నేను హ్యాట్రిక్ అవార్డుని వరుసగా 3 ఇయర్స్ 6, 7, 8 మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ అవార్డు తీసుకున్నాను. సో, అది నాకు చాలా మరి చాలా అసలు నేను అసలు నాకు తెలియదండి. ఒక్కటి కూడా నాకు మండల్‌లో కూడా నాకు అవార్డు డిక్లేర్ చేసే వరకు తెలీదు. మీరు నమ్మండి ఇది నా యొక్క జీవిత సాక్ష్యం. సత్యం. మళ్ళీ అదే విధంగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో కూడా అప్పుడు కాంగ్రెసే ఉండింది. రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నాడు. ఈమె ఇందిరా సబితారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. అప్పుడు బొగ్గు గనుల మంత్రిగా ఉన్నారు 2007లో. ఆమె సమక్షంలో నేను రంగారెడ్డి జిల్లా పరిషత్ ఖైరతాబాద్‌లో మరి జిల్లా అవార్డు తీసుకున్నాను. డిస్ట్రిక్ట్ అవార్డు. తర్వాత 2008లో రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా రవీంద్ర భారతి తీసుకున్నాను. 6, 7, 8 వరుసగా 3 ఇయర్స్ తీసుకున్నాను కాబట్టి ఐ యామ్ ఏ హ్యాట్రిక్ అవార్డిని కూడా. అండ్ హ్యాట్రిక్ అవార్డుని మళ్ళీ ఇంకా గోల్డ్ మెడలిస్ట్‌ని కదండీ. మరి ఇంకొకటి నాకు ఈ ఉత్సాహం ఈనాడు ఎందుకున్నదంటే, నేను రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉండలేకపోతున్నాను. నాకు కూడా మనమళ్ళున్నారు, మనమరాళ్ళున్నారు, కోడన్లుండ్రు, కొడుకులున్నారు, బిడ్డ, అల్లుడున్నారు. కానీ నాకు అదంతా కూడా నేను ఇంటిని ఎప్పుడు కూడా నేను పిల్లలను స్కూల్‌కెళ్ళి వచ్చినాక నేనంతా కూడా వాళ్ళని చూసేది. స్కూల్‌లో ఉన్నంత సేపు నేను ఇంటి మీద ఎప్పుడు మైండ్ పెట్టలేదు. నిజమండి ఇది. నా లైఫ్ నేను మీకు చెప్తున్నాను. ఆ రోజుల్లో రాకపోకలు లేక ట్రాక్టర్ల మీద, ట్రాలీల మీద
ఇసుక లారీలు, ఇటుక లారీలు, పెండ లారీలండి. నరకుడకి శంషాబాద్ డిపో నుండి ఆ మెటీరియల్ తీసుకుపోయేటటువంటి ఆ దాంట్లో గూడా అంతంత హైట్‌గా లేలాండ్ లారీల మీద ఎక్కి పోయి వారానికొక రోజు థర్స్‌డే రోజు అసలు ఆ లారీలు గూడా దొరకవు. ఎందుకంటే అక్కడున్నటువంటి మరి ఇటుకలు చేసేటటువంటి లేబర్ అంతా మరి శంషాబాద్ అంగడికొస్తారనమాట. థర్స్‌డే జరుగుతది. కాబట్టి వాళ్ళు వీక్లీ గ్రాసరీ తీసుకుపోవడానికొస్తారు కాబట్టి అప్పుడు అసలు స్థలమే దొరకదు. ఎన్ని లారీలు చూసి ఎళ్ళిపోతుంటారు. ఒక్కొక్కసారయితే పొద్దున్న హాఫ్ డే స్కూలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నరకుడలో ఉన్న రోజులున్నాయి మాకు. కొన్నిసార్లు నరకుడ నుండి దొడ్డి ఇందిరమ్మ నగర్ అంటారు అది రాళ్ళగూడ దగ్గర. అక్కడి వరకు నడిచొచ్చినాక బస్సొచ్చింది. చిన్న పిల్లలు ఎంత వానకు, ఎండకు, చేన్లల్లా సక్కగా లేని రోడ్లల్లా గుంతలు, మరి కట్టెల మొద్దులున్న లారీలు, ఇటుకలు తెచ్చే లారీలు, ఇసుక లారీలు, పెండ తోటలలకు ఎరువు ఫెర్టిలైజర్ తీసుకుపోయి ఆ పెండ అనేది ఇట్లా ఊగుతుండేనండి. అంత చీరల పైన అక్కడ పడ్డా గూడా. సరే మరి ఎళ్ళినాం. కానీ ఎప్పుడు కూడా స్కూలుకు డమ్మా కొట్టి మరి కొంత అంటూ ఉంటారు నాకైతే తెలియదు. సంతకాలు పెడతారు. వారానికో నాడొస్తారు. ఇలా అంటారు. మరి అది రూమరా? నిజమా? నాకు తెలియదు. నా యొక్క వృత్తి నిబద్ధత అనేది మీ ముందు ఉంచుతున్నాను. మీరు నమ్మితే నమ్మండి. మరి ఉపాధ్యాయులైనా కూడా మరి నా హిస్టరీని మీకు నేను తెలిసినట్లయితే నేను చేసినటువంటి శంషాబాద్ జిల్లా పరిషత్ హై స్కూల్ నరకుడ కావచ్చు, 89 డిఎస్సిలో ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడనే 11 ఏళ్ళు చేశాను. హిస్టరీ చూసి చదవండి. ఆ ఊరి పెద్దలను అడగండి. ఇప్పటికి నా పేరు వాళ్ళు ప్రతి వాళ్ళు గుర్తుపడతారు. ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళు. అదేవిధంగా రాళ్ళగూడలో అడగండి. దట్ ఈస్ ప్రైమరీ స్కూల్. కాబట్టి నేను ప్రైమరీలో కూడా చేశాను. అది 11 ఏళ్ళు. సోషల్ స్టడీస్ కాబట్టి ప్రమోషన్ లేట్ రావటం వలన మరి ప్రైమరీలో కూడా చేశాను. దాని తర్వాత మరి హై స్కూల్కి వచ్చాను. తర్వాత ప్రమోషన్లో కీసరగుట్ట వచ్చాను. అక్కడి నుంచి రిటైర్డ్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలి నా యొక్క లైఫ్ అనేది మీతో పంచుకుంటాను. నా వెల్ విషర్స్ మీరు కాబట్టి కొంచెం నా యొక్క జీవిత చరిత్ర కూడా మీరు వాళ్ళ విన్నట్టయితే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విన్నట్టయితే ఆనాడు దేశ నాయకుల చరిత్ర మనము తిరిగేసి చదవకపోయినా కనీసము నాలాంటి ఒక టీచర్, ఉపాధ్యాయులు, గురువు గారి జీవిత చరిత్ర మీరు వింటారంటే నాకు సంతోషం. మీరు మీ యొక్క పిల్లలకు కూడా పంచుకోవాలి. వారు కూడా నాలాగా అంచెలంచెలుగా చదువుల్లో మరి ఉద్యోగంలో అన్నిట్లో కూడా ర్యాంకర్స్‌గా చదువులో ఉండాలి. ప్రొఫెషన్‌లో బెస్ట్‌గా ఉండాలి. నాలాగా హ్యాట్రిక్ అవార్డు కొట్టండి. గోల్డ్ మెడల్ కొట్టండి. అదేవిధంగా మరి నేనివి నిజం చెప్తున్నానా? అబద్ధం చెప్తున్నా? ఇప్పుడైతే మరి అందరూ నా గురించి పట్టించుకోకపోయినా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అయితే, నేను తెలిసిన టీచర్స్ అయినా కాకపోయినా కూడా మీరు శంషాబాద్ మరి నరకుడ జిల్లా పరిషత్ హై స్కూలు ఆ యొక్క విలేజర్స్‌ను మరి ఆ పెద్ద ఇప్పుడైతే ముసలి వాళ్ళు అయి ఉంటారు. గ్రామ పెద్దలను అడగండి. నా పేరు చెప్పండి. అడగండి. మరి అక్కడ చదువుకున్నటువంటి పెద్ద పెద్ద పిల్లలు ఇప్పుడు 40 ఏండ్లు దాటినాయన్న వాళ్ళు కూడా పౌరులైనారు ఇప్పుడు. ఆనాడు బాలురు, ఈనాడు పౌరులైనారు. కాబట్టి వాళ్ళని కూడా అడగండి. అందరూ నన్ను మర్చిపోలేదు. నేను కూడా వాళ్ళని మర్చిపోలేదు. అట్లాగే రాళ్ళగూడలో అడగండి. అదేవిధంగా కీసర అంటే మరి వరంగల్ నియర్ బై ఆ ప్లేస్‌లో నేను చేశాను. అక్కడ కూడా మరి నాది అడగండి. మరి హ్యాట్రిక్ అవార్డుని కాదా? అవునా? ఎందుకొచ్చింది? నాదొక రికమెండేషన్ కాదు. మేము బీద కుటుంబం నుండి వచ్చిన ఆమెను. అలాంటిది మా దగ్గర డబ్బు లేదు. ఆ రికమెండేషన్ ఎవరి ద్వారా చేస్తారో తెలియదు. మరి ఎవరికి మరి అందరూ అంటూ ఉంటారు డబ్బులు కట్టి అవార్డులు తెచ్చుకుంటారని. నో, నో, నో. అది మనకు తృప్తినిచ్చేది కాదు. అది చూస్తే మన మోసం మనకు తెలుస్తది. ఏం సంతోషం వస్తదండి? అట్లా మరి అనంగా నేను విన్నా. నాకైతే లోపల లొసుగులు నాకు తెలియదు. నేను సాఫ్ సీదా చేసుకుంటూ పోయిందాన్ని. మరి ప్రతి స్కూల్లో కూడా నేను కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేయించేది. పిల్లలకు డ్రామాలు నేర్పడము, నాటికలు నేర్పడము, స్పీచెస్ ఇప్పించటము, పాటలు నేర్పించటము. మరి ప్రతిదాన్ని చూడగానే నేను చేసేది. చదువుల పండగ కానీ, మరి ఏంటి బడిబాట ప్రోగ్రాం కానివ్వండి, మరి ఏవైనా కూడా మరి విద్యా పథకాలు మన ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టేటివన్నీ కూడా నేను అక్కడ డీఆర్‌పీగా వికారాబాద్ అండ్ మల్కాజ్‌గిరి బాయ్స్ హై స్కూల్‌లో ఉంటుండే. మరి ఆ మేడం పేరు ఏదో ఉంది గుర్తుకొస్తలేదు. ఆమె అనేది
పుష్పలీల మేడం చూడండి. అంత పెద్ద ఏజ్ అయినా గూడా ఆమె మరి మిమ్మల్ని ఒక స్టూడెంట్స్ లాగా మీ ముందు నిలబడి బ్లాక్ బోర్డ్‌ని యూజ్ చేస్తూ ఆమె ఎంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఆ ఏజ్‌లో కూడా అని నేను రిటైర్డ్ అయ్యే ముందు చాలా అప్రిషియేట్ చేసింది ఆ మేడం. ఆమె పేరు గుర్తుకొస్తలేదు. మల్కాజ్‌గిరి, మన రంగారెడ్డి మల్కాజ్‌గిరి బాయ్స్ హై స్కూల్‌లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవి మరి విద్యా ప్రోగ్రామ్స్ కొత్తవి నూతన విధానాలు. డీఆర్‌పీగా నేను వెళ్ళేది. అక్కడ వికారాబాద్ వెళ్ళేది. ఇప్పుడు జోనల్ వైస్‌గా మన రంగారెడ్డిని 3 భాగాలు చేశారు. రాజేంద్ర నగరు అండ్ మల్కాజ్‌గిరి, వికారాబాదు ఉండే. వికారాబాద్ ఇప్పుడు సెపరేట్ డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి అది ఇప్పుడు మనకు నేబరు డిస్ట్రిక్ట్ అనుకోండి. కానీ అప్పుడంతా ఇంక్లూడ్ ఇందులోనే ఉండింది. బషీరాబాద్ వరకని ఇందాక మీకు చెప్పాను. అంటే నియర్ బై బార్డర్, కర్ణాటక బార్డర్ అనమాట బషీరాబాద్, తాండూరు దాంట్లో మండల్లో పట్టణానికి. ఆ రకంగా మరి ఆ యొక్క ఉషారాణి మేడం తను ఇప్పటికి కూడా ఉంటారు. నాకన్నా చిన్నవాళ్ళు. మరి ఆమె అందరికీ పూరు మరి ఇవన్నీ చుట్టుముట్టున్నటువంటి గట్కేసరు, ఉప్పలు ఇవన్నీ 8 స్కూల్స్ మరి మల్కాజ్‌గిరి డివిజన్ అండర్‌లో ఉండేది. కీసర ఇవన్నీ. మరి అప్పుడక్కడ బాగా మరి ఆమె చాలా గమనించి మేడం ఎంత ఈ ఏజ్‌లో గూడా ఎంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. బోర్డ్‌ని యూజ్ చేస్తూ అని చెప్పి ఆమె టీచర్స్‌కి అందరికి చెప్పేదట. షామీర్‌పేట వీళ్ళందరికీ. అయితే మరి నేను ఒకసారి వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు టీచర్స్ అంటున్నారు, "మేడం మిమ్మల్ని ఉషారాణి మేడం ఈ రకంగా అన్నారు. మా స్కూల్‌కొచ్చి పుష్పలీల మేడం చూడండి. ఆ ఏజ్‌లో గూడా ఇంత చక్కగా టీచ్ చేస్తుంది. మీరు చిన్న ఏజ్ మీరెందుకు స్టేజ్ మీదకి పోరు? ఎందుకు చెయ్యరు?" అని చెప్పి మమ్మల్ని అలా కంపేర్ చేసి చెప్పారు మేడం. నిజంగా మీరు చాలా యాక్టివ్‌గా ఉంటారు. బాగా చేస్తారు. సో, నాకెంత హ్యాపీ ఆ మాట వింటే చెప్పండి. కనుక అలా ఎక్కడైతే మనకు సంతోషం దొరుకుతుందో, మనం చేసిన పనిని గుర్తించి అది కరెక్ట్ వేలో ఉన్నదన్నప్పుడు అబ్బా! అది నిజంగా ఎన్ని మెట్లెక్కినా నా జీవితంలో. ఎంత సంతోషాన్నిస్తది. ఎవ్వరివ్వని సంతోషం చదివిస్తదండి. మనం చేసినటువంటి ఆ ప్రొఫెషన్ ఇస్తదండి. మనము వృత్తి నిబద్ధతతోనే కృషి చేయాలి. నేనైతే మీరు నమ్మండి, నమ్మకపోండి. కానీ సమాజానికి నేను చెప్తున్నా, నాకు గవర్నమెంట్ పిల్లల గురించి ఇచ్చే ఆ జీతం పైసకు న్యాయం చేసిన. అందుకే భగవంతుడు మరి నన్ను అంచెలంచెలుగా ఇప్పుడు ఈ రకంగా మరి విశ్రాంతిలో ఉంచాడు. ఈ విశ్రాంతి సమయం కూడా మీతో నేను గడపాలని మీ ముందుకొచ్చాను. మరి మీరు నా యూట్యూబ్‌ను మరి నాకు ఇందులో ప్రాసెస్ పెద్దగా తెలియదు. మరి అన్నిటిని కూడా మీరు లైక్ చేసి, షేర్ చేసి, మరి కామెంట్ చేసి, మరి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా నేను చాలా ముచ్చట్లు చెప్తానండి. ఇదే కాదు మరి ఇవన్నీ కూడా మీరు గ్రహించి ఛీ పో గీమేంది అని అనుకోకండి. మీరు కూడా నా ఏజ్‌కొస్తారు. నాకన్నా చిన్నవాళ్ళైతే రావాలి కదండీ! ప్రతి స్టేజ్ మనం అనుభవించాలా. ఇప్పుడు మా అమ్మ ఏజ్ నేను అనుభవించాలా. నాకుంటది ఆ కోరిక. అవునా? అట్లనే మీకు కూడా నా ఏజ్‌లో కూడా మీరు యాక్టివ్‌గా ఉండాలి చేయాలని. ముసలామె గదా! పెద్దామె గదా! రిటైర్డ్ అయిపోయినాక ఆమె ఎందుకు గది చెప్తది. మనకు సినిమా బాగుంది, సీరియల్ బాగుంది, లేకపోతే జోక్స్ బాగున్నాయి. ఇవన్నీ ఏంటో పిచ్చి పిచ్చి ఆటలు ఆడే అవి షార్ట్స్, ఈ వీడియోలు అవి బాగున్నాయని చెప్పి అక్కడ పోకండి. పిల్లలు నష్టపోతారు. మీ పిల్లల వైపున మీరు ఒక కన్నుంచండి. ఉపాధ్యాయుల మీద డిపెండ్ అవ్వకండి. ఉపాధ్యాయులు ఏం చెప్పారు ప్రతిరోజు ఇంటికొచ్చిన తర్వాత చెక్ చేయండి. ఏ టీచరు ఏం చెప్పింది, ఇంగ్లీష్‌లో ఏం చెప్పింది, లెక్కల్లో ఏం జరిగింది, సైన్స్‌లో ఏమి, సోషల్‌లో అది సబ్జెక్ట్ వైస్‌గా మీరు చెక్ చేయండి. చేసిన తర్వాత ఒకవేళ ట్యూషన్ పంపినాక కూడా మీరు ఇల్లిటరేట్స్ అయితే ట్యూషన్ వాళ్ళకి చెప్పండి. ఈరోజు స్కూల్లో వాళ్ళు ఏ టీచర్ ఏం చెప్పిందో సబ్జెక్ట్ వైస్‌గా మీరైనా చెక్ చేయండి సార్ అని, టీచర్ అని ఆ యొక్క ట్యూషన్ వాళ్ళకి, ఆ ట్యూటర్స్‌కి చెప్పండి. వాళ్ళైనా మీకు బదులుగా చూస్తారు. అది చూసి అక్కడ చేపిస్తారు. దాన్ని ఫర్దర్ ఏం చేయాలనేది కూడా వాళ్ళు నేర్పుతారండి. ఇలాంటి సలహా మీరు తీసుకోవాలి. మీరు మీ పిల్లల్ని బాగు చేసినప్పుడే మన దేశం బాగుపడుతది. లేకుంటే ఇప్పటికే దోపిడీ, దొంగతనాలు, హత్యలు, క్రూరత్వము, జెలసీ, కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థంతో నిండి ఉన్నదండి. స్వరాజ్యం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఒక 30, 40 ఏళ్ళు మాత్రమే నేను చిన్నగుండి చూసిన ఎంత హ్యాపీగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఎంతో చక్కగా జెండాకి అభినందనం, వందనం చేసొచ్చేది. కానీ ఆ రోజు పంచేది ఉట్టి మురుమురాలు, గోలీలు మాత్రమే. అవే ఎంత తృప్తినిచ్చేది. అవి ఒరిజినల్ అండి.
ఇప్పుడు నువ్వు ఏమైనా పంచిపెట్టు, డబ్బును బట్టి ఎగిరేస్తా ఉంటాము. మరి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా నాయకులుగా మరి ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ అవన్నీ ముందుకు రావు. ఒరిజినల్ ఎవర్ గ్రీన్ ఆ మరమరాలు వాటి లోపల ఇంతింత స్వీట్‌వి గోళీలు లాంటివి వేసిచ్చి అవి మాకిచ్చేది. హ్మ్. ఇంగా కొంచెం మంచి హై స్కూల్ లెవెల్‌కి పోయినాక జిలేబీ ఇచ్చేవారు. సో, ఎందుకంటే స్కూల్ ఫండ్‌ని బట్టి వాళ్ళిస్తారు. అదే సంతోషము. ఇప్పుడేదో స్వీట్ బాక్సులు ఇస్తున్నారు ఇవా మనకనవా అనవసరం అండి. కాబట్టి నేనేమంటున్నాను, దయచేసి మీరందరూ కూడా మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించి మీ పిల్లలను అంచెలంచెలుగా స్త్రీలుగా నేనొక స్త్రీగా మీకు చెప్తున్న అడ్వైస్. మీ పిల్లలు మంచి మార్గంలో నడిపించండి. మంచి మరి వారి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దండి. మన సలహా అవసరమండి. మనం ఇంట్లో ఉంటాం. పిల్లలకు ఏంటి మీ టీచర్ ఏం చెప్పింది? ఆ సార్ ఏం చెప్పిండు? ఏమన్నా నవ్వుపిచ్చారా? ఏడిపిచ్చారా? చదువు చెప్పారా? మరి పనిష్మెంట్ ఇచ్చారా? ఏంటి మీ స్టడీ ఎట్లా ఉంది వాళ్ళ ఎదుట? ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. అట్లా ప్రతి కుటుంబంలోని తల్లి చేసినట్లయితే తప్పకుండా ప్రతి కుటుంబం బాగుపడి భవిష్యత్తు బంగారం అవుతుంది ఆ కుటుంబాలది. కుటుంబాలైనప్పుడు మరి గ్రామాలవుతవి. గ్రామాలయినప్పుడు జిల్లాలవుతవి. జిల్లాలు బాగుపడ్డప్పుడు మరి రాష్ట్రాలవుతాయి. రాష్ట్రాలు బాగుపడ్డప్పుడు తర్వాత దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడ్డప్పుడు ఇతర దేశస్తులు మన దేశం పైన చెడు దృష్టి అనేది ఉండదు. మన దేశ పరిపాలన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అప్పుడు ఏమన్నా తేడాలు కనబడితే ఇక్కడిక్కడ ఇలాంటి భేదాలున్నాయి. మనం ఇదే అదనుగా చూసుకొని అటాక్ చేద్దామని. ఆనాడు బ్రిటిషర్సు మహమ్మదీయులు మన దేశానికి ఏ విధంగా దండయాత్రలు చేసొచ్చి ఇక్కడ ఉన్నారో అలాంటి స్థితి మళ్ళీ వస్తుంది. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం కలిగి మనం ఉండాలి కానీ ఏకత్వంలో భిన్నత్వం ఉండకూడదు. ఏకత్వం అంటే దేశం ఒక్కటే, ఏకం ఒక్కటే ఏక్, అందులో భిన్నత్వం ఉండదు. కానీ భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి. దట్ ఈజ్ సెక్యులర్ స్టేట్ అంటే అది లౌకిక రాజ్యం. దీన్ని ప్రోత్సహించండి. ఏ కుల మతాలు మనకు కాదండి. బీదోడు అది ఇది అని అంటే ఒకవేళ మనం చనిపోయే స్థితిలో ఉంటే ఎవడో బ్లడ్ కావాలంటే ఆ పేదోడు మురికి కుంటలో ఉన్నాను మన బ్లడ్ కలిస్తే మనకి ఎక్కిస్తారు. అప్పుడు బ్లడ్ వద్దు నేను చస్తే మా నాయన ఎవరన్నా అంటారా? అనరు. కొంచెం నిజాలు గ్రహించండి సమాజమా. మేల్కొనండి. కనువిప్పు కలిగి ఉండండి. అవునండి. మరి మీరు ఆ విధంగా మరి మనమందరం కొనసాగుదాం. మన కుటుంబాలను బాగు చేసుకుందాం. మన జిల్లాలను, మన రాష్ట్రాలను, మన దేశాన్ని మరి ఒక కొత్త మోడల్‌గా ప్రపంచానికి నిలబెట్టాలంటే ముఖ్యంగా రాజకీయం బాగా మరి శుద్ధి చేయబడాలి. అంటే నాటి బాలురే రేపటి పౌరులు కాబట్టి ఇప్పుడున్నటువంటి బాలురు చక్కటి చదువులో రాణించి భవిత బంగారం చేయమని చెప్పి మీకు నేను అభినందనలు మరి యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అందరూ స్వీకరించిండ్రు అనుకుంటున్నారు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు నాకు ప్రోత్సాహం కలుగచేయాలంటే లైక్, షేర్ అండ్ కామెంట్స్, సబ్స్క్రైబ్ చేయమని విజ్ఞాపన చేస్తున్నానండి. మీ ప్రోత్సాహం నాకు కావాలి. అలాంటప్పుడే నేను ఇంకా కొత్త కొత్త విషయాలతోటి మరి సమాజము నాడు నేడు ఉన్న విషయాలు సమాజంలోని ప్రతి విషయాలను మీ ముందుకు తెస్తాను, మాట్లాడతాను. మీతో కలిసి నా జీవితము మరి ముందుకు సాగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.